హాయ్ హలో వెల్కమ్ టు మ్యాథ్స్టిక్స్ ఛానల్. నిన్న మనం పాలినామియల్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ డెఫినేషన్స్ చెప్పుకున్నాం. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇవాళ నెక్స్ట్ లెసన్ వచ్చేసి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ టూ వేరియబుల్స్ థర్డ్ లెసన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్లో a1x plus b1y plus c1 equal to 0, a2x plus b2y plus c2 equal to 0. A pair of linear equation is two variables is written as. మెయిన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అంటే టూ ఈక్వేషన్స్ ఇచ్చి వాటిని ఏదైనా మెథడ్లో సబ్స్టిట్యూట్ చేసి XY వాల్యూస్ని కనుక్కోవాలి. సెకండ్ టాపిక్ వచ్చేసి మెథడ్ టు సాల్వ్ ది ఈక్వేషన్. మనము ఈ మెథడ్స్లో సాల్వ్ చేసి XY వాల్యూని కనుక్కోవాలంటే సబ్స్టిట్యూషన్ మెథడ్, ఎలిమినేషన్ మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఫ్రమ్ వన్ ఈక్వేషన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ x or y, సబ్స్టిట్యూట్ దట్ వాల్యూ ఇన్ ది అదర్ ఈక్వేషన్, సాల్వ్ టు గెట్ బోత్ వాల్యూస్. అంటే మనము రెండు ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ అయినా అండ్ వై అయినా ఒక వాల్యూ కనుక్కొని దాన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే సెకండ్ వాల్యూ కూడా వస్తుంది. అప్పుడు టూ వాల్యూస్ వస్తాయి. అది సబ్స్టిట్యూషన్ మెథడ్. మన సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఎలా ఎంచుకోవాలి అంటే చూస్ ది వేరియబుల్ హ్యాజ్ కోఎఫిషియంట్ ఆఫ్ 1. మనకు దానికి ఒకవేళ ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఆర్ వై కోఎఫిషియంట్ 1 ఉంటే దాన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను మళ్ళీ దీన్ని రిపీట్ చేస్తున్నా. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మనము రెండు ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఎక్స్ ఆర్ వై ఏదో ఒక వాల్యూ వస్తుంది. దాన్ని సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆ సెకండ్ వాల్యూ కూడా వస్తుంది. సో దిస్ ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మనం ఎలా చూజ్ చేసుకోవాలంటే దాని కోఎఫిషియంట్లు 1 ఉంటే ఈజీగా సబ్స్టిట్యూషన్ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలిమినేషన్ మెథడ్. మల్టిప్లై ఈక్వేషన్ ఇఫ్ నీడెడ్ సో దట్ కోఎఫిషియంట్ ఆఫ్ x or y become same. సబ్ట్రాక్ట్ ఆర్ యాడెడ్ టు ఎలిమినేట్ వన్ వేరియబుల్, సాల్వ్ ఫర్ దిస్ అదర్. మనము ఏదైనా ఎక్స్ కోఎఫిషియంట్ ఆర్ వై కోఎఫిషియంట్ ఏమైనా సేమ్గా ఉన్నా రెండు అస్సలు సబ్స్టిట్యూట్ చేయడానికి కుదరకపోయినా మనం దాన్ని దేంతో చేస్తే ఈ రెండింటిని సబ్స్టిట్యూట్ చేయడానికి కుదురుద్దో అలా చెయ్యాలి. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఇక్కడ 2x + 3y + 1 = 0, అలాగే 3x + 2y 5y + 1 = 0 ఉందనుకో. ఈ రెండింటికి దీనికి ఏమో 3 టేబుల్తో పోద్ది, ఇదేమో 2 టేబుల్తో. ఈ మొత్తం 3 టేబుల్తో సబ్స్టిట్యూట్ చేయాలి, దీన్ని 2 టేబుల్తో సబ్స్టిట్యూట్ చేయాలి. వచ్చిన దాంతో ఏదో ఒక వాల్యూ వస్తుంది. దాన్ని ఒక ఎక్స్ ఆర్ వై ఏదో ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు రెండో దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి ఆ వాల్యూ కూడా కనుక్కోవాలి. అప్పుడు XY వాల్యూస్ 2 వస్తాయి. ఎలిమినేషన్ మెథడ్లో ఈ మెథడ్ ఇలా ఫాలో అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి అలా కూడా మనకు కుదరదు అనుకుంటే నెక్స్ట్ వచ్చేసి క్రాస్ మల్టిప్లై మెథడ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. క్రాస్ మల్టిప్లై మెథడ్ ఫాలో అవ్వాలంటే ఈ ఫార్ములా ఖచ్చితంగా అవసరం అవుతుంది. x/b1c2 - b2c1 = y/c1a2 - c2a1 = 1/a1b2 - a2b1. ఇది గుర్తుపెట్టుకోవడం ఎలా అంటే ఈజీగా x కింద a రాదు, y కింద b రాదు, కాన్స్టాంట్ కింద c రాదు. అలా గుర్తుపెట్టుకొని x/b1
C2 minus B2 C1 equal to y by C1 A2 minus C2 A1 equal to 1 by A1 B2 minus A2 B1 అలాగా చేసుకోవాలి. ట్రిక్ అంటే ఎక్స్ యారో బీసీ అంటే ఎక్స్కి పక్కన ఎక్స్ కింద ఏ రాదు, వై కింద బి రాదు, అలా కాన్స్టాంట్ కింద సి రాదు. అర్థమైంది అనుకుంటాం. కాకుంటే కామెంట్లో మెన్షన్ చేయండి. థర్డ్ హెడ్డింగ్ వచ్చేసి కండిషన్ ఫర్ కన్సిస్టెన్సీ నెంబర్స్. అంటే మనకు ఏ కండిషన్కి ఎన్ని లైన్స్ వస్తాయి, ఏ టైప్ ఆఫ్ లైన్ వస్తుంది, ఎన్ని సొల్యూషన్స్ వస్తాయి. సపోజ్ A1/A2 నాట్ ఈక్వల్ టు B1/B2 వచ్చింది అనుకో, అది ఇంటర్సెక్ట్ అవుద్ది. ఇంటర్సెక్ట్ అంటే ఇలా, దీనికి 1 సొల్యూషన్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి A1/A2 ఈక్వల్ టు B1/B2 నాట్ ఈక్వల్ టు C1/C2. ఇది అనేది ప్యారలల్ అంటే ఇంటర్సెక్ట్ అవ్వవు. ఇట్లా ప్యారలల్గా ఎంత దూరమైన వస్తాయి కానీ ఇంటర్సెక్ట్ కావు, దాన్ని మనం ప్యారలల్ అంటాం. దీనికి సొల్యూషన్ అనేది రాదు. నెక్స్ట్ వచ్చేసి A1/A2 ఈక్వల్ టు B1/B2 ఈక్వల్ టు C1/C2 కోఇన్సిడెంట్ అవుతుంది. సొల్యూషన్స్ ఇన్ఫినిటీ వస్తాయి. అలాగే మన ప్రాబ్లంలో మనం దాన్ని చూసి ఈక్వేషన్ చూసి ఎక్స్ కోఎఫిషియంట్ వై కోఎఫిషియంట్ రెండు ఈక్వేషన్లో ఇలా వీటిల్లో ఏం ఫామ్ అవుతో చూసుకొని దాన్ని బట్టి మనం ఖచ్చితంగా క్వశ్చన్లో మెన్షన్ చేస్తే మనకు ఎగ్జామ్లో పర్ఫెక్ట్ మార్క్స్ వస్తాయి. ట్రిక్ వచ్చేసి ఏ బి నాట్ ఈక్వల్ టు అయితే 1 సొల్యూషన్ వస్తుంది. ఏ ఈక్వల్ టు బి అయితే, ఏ ఈక్వల్ టు బి నాట్ ఈక్వల్ సి అయితే నాన్, ఏ ఈక్వల్ టు బి ఈక్వల్ టు సి అయితే ఇన్ఫినిటీ సొల్యూషన్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి గ్రాఫికల్ మెథడ్. ఈచ్ క్వశ్చన్ రిప్రజెంట్ ఏ లైన్ ఇంటర్సెక్ట్ పాయింట్ ఈక్వల్ టు కామన్ సొల్యూషన్ ఎక్స్ కామా వై. ప్రతి ఒక్క ఈక్వేషన్ ఒక లైన్ ఫామ్ చేస్తుంది గ్రాఫికల్ మెథడ్లో. మామూలుగా అయినా ఒక ఈక్వేషన్ ఇచ్చి దానికి గ్రాఫ్ గీయాలంటే అది ఖచ్చితంగా ఒక లైన్ గీయాలని ఉంది కాబట్టి కదా గ్రాఫికల్ మెథడ్ యూజ్ అవుద్ది. ఇంటర్సెక్ట్ అయిందనుకో దానికి 1 సొల్యూషన్ వస్తుంది. ప్యారలల్ అయిందనుకో నో సొల్యూషన్. సేమ్ లైన్ అనుకో ఇన్ఫినిటీ సొల్యూషన్. ఇందాక మనం ఇదే చెప్పుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనము క్వశ్చన్లో ఎలాంటి క్వశ్చన్స్ అడిగితే మనం ఎడిషన్, సబ్స్ట్రాక్షన్, మల్టిప్లై యూజ్ చేసి ఎక్స్ ఫైల్ కనుక్కోవాలంటే సమ్ వస్తే ఎడిషన్ చేయాలి, డిఫరెన్స్ వస్తే సబ్స్ట్రాక్షన్ చేయాలి, ట్వైస్ థ్రైస్ అలా వస్తే మల్టిప్లై చేయాలి, టోటల్ కాస్ట్ అమౌంట్ వస్తే ఆర్హెచ్ఎస్ అని ఆర్హెచ్ఎస్ పద్ధతిలో చేయాలి. సో మనం ఇవన్నీ యూజ్ చేసి ఈ ఫార్ములాస్ యూజ్ చేసి ఈజీగా చాలా కష్టం ఈ చాప్టర్. ఫస్ట్ మనం క్వశ్చన్ అర్థం చేసుకొని దానికి మనం ఏ మెథడ్లో చేస్తే XY వాల్యూస్ వస్తాయో కనుక్కోవాలి. మనము ఏ మెథడ్లో చేస్తే ఈజీగా ఉంటుందో అది తెలుసుకుంటే ప్రాబ్లం మొత్తం ఈజీ, కానీ ప్రజెంటేషన్ కూడా మంచిగా ఉండాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఇంకా నన్ను ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, క్వశ్చన్స్ ప్రతిదీ చెప్తా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.